నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ నియోజకవర్గ స్థాయి పరిస్థితులు వనరులను పూర్తిగా అధ్యయనం చేసి వాటికి తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా నియోజకవర్గ స్థాయి విజన్ ప్లాన్ రూపొందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఒంగోలు ఎన్జీఓ హోంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్ రూపకల్పన ముఖ్య నిర్దేశిత లక్ష్యాలపై ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి వర్క్షాప్ నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ను రూపొందించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్ను తయారు చేయుటకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు నేడు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రానున్న సంవత్సర కాలంలో ఏ సెక్టార్లో అభివృద్ధి, వృద్ధి రేటు ఎలా ఉంటుంది, వాటిని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలపై నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన 10 సూత్రాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకుని అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ వర్క్షాప్లో ప్రభుత్వం నిర్దేశించిన 10 సూత్రాలలో పాటు ప్రైమరీ, సెకండరీ, సర్వీస్ తదితర వివిధ సెక్టార్లపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వర్క్షాప్లో ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల సిపిఓలు వెంకటేశ్వరరావు, రఘురామయ్య, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సలహాదారులు సీతాపతి, 2 జిల్లాలకు చెందిన నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సిబిఏపి సిబ్బంది పాల్గొన్నారు. సమాజం బాగు కోసం విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అనుసరణీయమని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ భజరంగ కార్యకర్తలు శాసనసభ్యులు జనార్దన్ రావుని కలిసి మే 25వ తేదీన మేళతాళాలు, భాజా భజంత్రీలతో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా దామచల్ల బైక్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాలు, రిజిస్ట్రేషన్కి సంబంధించిన QR కోడ్ను ఆవిష్కరించారు. గతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో తాను పాల్గొన్నట్టు తెలుపుతూ సేవ, సురక్ష, సంస్కారాలను సమాజానికి అందిస్తూ దేశభక్తిని ప్రతి ఒక్కరిలో నిలపడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దామచల్ల కొనియాడారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనేందుకు QR కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. దామచల్ల జనార్దన్ రావు QR కోడ్ని స్కాన్ చేసి మొదటగా తన పేరును నమోదు చేసుకున్నారు. దామచల్లను కలిసిన వారిలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి యనమనమెళ్ళూరి సీతారామయ్య, బజరంగ దళ విభాగ కార్యదర్శి ఎక్కిట్టిల పిచ్చయ్య చౌదరి, ఒంగోలు జిల్లా కార్యదర్శి యమని బలరాం, త్రిపుర భైరవానంద స్వామి, ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా, జంధ్యం, మఠంపల్లి దుర్గా ఆదిశేషు, అంకిరెడ్డి, రాజేష్ వర్మ, వెన్నెల సుబ్బారావు, సుదర్శన్, రామకోటి రెడ్డి, సురేంద్ర పాల్గొన్నారు. బజరంగ దళ్ ఒంగోలు హనుమాన్ శోభయాత్ర రేపు 25వ తారీఖు ఆదివారం
3 గంటలకి జరుగుతుంది చౌదరి సత్తపేట నుంచి. కాబట్టి లాస్ట్ టైం కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ చేసాం. ఏదైనా సమాజం బాగుండాలి, అదేవిధంగా అందరూ బాగుండాలి అనే సంకల్పంతో ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేపడుతున్నారో దాన్ని అందరం కూడా జయప్రదం చేయండి. దాని పాంప్లెట్స్ కానీ దాని పోస్టర్స్ కానీ ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. దాని బార్ కోడ్ కూడా ఉంది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి తప్పకుండా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పోయినసారి మేము కూడా ఆ రోజు బైక్ ర్యాలీ కానీ ఇవన్నీ కార్యక్రమంలో పాల్గొని ఏదైనా అందరూ ఉద్దేశం ఒకటే, ప్రజలందరూ బాగుండాలి, అందరూ సమాజం బాగుండాలి అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం. కాబట్టి ఈ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామం శివారు శ్రీనివాస నగర్ వద్ద రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కందుకూరుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిన్నకొత్తపల్లి వద్దకు వచ్చేసరికి మట్టి లోడుతో వెళుతున్న టిప్పర్ అకస్మాత్తుగా మలుపు తిరగడంతో ట్రావెల్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఎక్కడ లేకుండా ఎక్కడ అక్కడ గ్యాప్ ఉందా వెళ్ళడానికి? అటు ఉందా? ఉంటే లేకుండా ఛార్జర్ ఎవరిది తీసుకోండి. ఛార్జర్ ప్రమాదంలో ఏ శామ్యూల్, జి అనుష, జి శైలజ ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని 108 వాహనంలో ఒంగోలు కిమ్స్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. గ్యాప్ ఉందా వెళ్ళడానికి? అటు ఉందా? ఉంటే లేకుండా ఛార్జర్ ఎవరిది తీసుకోండి. ఛార్జర్ ట్రబుల్ అని చెప్పి దీనిలోకి ఎక్కించారు. ఇది కూడా వాళ్ళ ట్రావెల్స్ అని. మాది స్లీపర్ అయితే దీనిలోకి కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టిన దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది పడతానే ఉన్నాం. 4:30 అప్పుడు కూడా నాకు మెలకు వచ్చింది, లేచాను. ఎవరో దిగారు. తర్వాత ఇప్పుడు కొంచెం టైం గడిచేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ టిప్పర్ కొట్టింది. నేను ఆ సీట్లో నుంచి దండన పడ్డాను. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. అందరికీ గాజు పెంకులు గుచ్చుకున్నాయి. ఇంకా సామాన్ అంతా చల్లా చెదరగా ఉంది. డోర్ లాక్ అయిపోయింది. సైడ్ డోర్ రాలేదు. ఇప్పుడు రాక కష్టపడితే చిన్నగా దించారు కిందకి. అవుతున్నా బండి వస్తూ ఉంటే లారీ అవుతుంది. సడన్గా రోడ్డుకి అడ్డం వచ్చింది. రోడ్డుకి అడ్డం వచ్చేది బ్రేక్ తెచ్చేసి 2 సార్లు బ్రేక్ తెచ్చేసి బండి స్లో అయింది. దానికి తగిలిద్దని చెప్పేసి కొంచెం ప్యాసింజర్కి ఎవరికి డబ్బులు తగ్గమని బయటకు వెళ్ళి ఇక్కడ కంట్రోల్ అయ్యి ఆగింది. ఏ ఊరి మీది? కందుకూరు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? కందుకూరు. ఏం జరిగిందండి? ఏం యాక్సిడెంట్ ఇది? ఏముంది ఇది? మీ దీంట్లో బస్సులో ఉన్నారా? మేము బస్సులో ఉన్నాం. ఎంతమంది ఉన్నారు బస్సులో? 35 మంది ఉన్నారు. ఎంతమంది మొత్తం ఎంతమంది దెబ్బలు పోయింది? అందరికి కూడా చిన్న చిన్న వెళ్ళాలి. నల్లబర్లి, తెల్లబర్లి పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవనంలో నల్లబర్లి, తెల్లబర్లి పొగాకు రైతుల సదస్సును నిర్వహించిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. గత ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల్లో నల్లబర్లి, తెల్లబర్లి పొగాకును రైతులు పండించారని వెంకట్రావు అన్నారు. మహాలక్ష్మి, జీపీ, ఐటీఐ కంపెనీల యాజమాన్యం రైతులను ప్రోత్సహించి వారికి బాండ్లు కూడా ఇస్తామని నమ్మబలికి ఈరోజు రైతులను
రైతులకు మొహం చాటేస్తున్నారని తెలిపారు. గతంలో క్వింటాకు 17,000 నుండి 19,000 వరకు రేటు పలికిందని, అదేవిధంగా కంపెనీలు కొన్నాయని, కొంతమందికి బాండ్లు కూడా రాసిచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు రైతులను నమ్మించి పంట పండాక కొనకుండా దగా చేస్తున్నారని విమర్శించారు. నల్లబర్లీని అసలు కొనడం లేదని, తెల్లబర్లీకి కేవలం 5 నుండి 8,000 లోపే కొంటున్నారని, ఇది రైతులను మోసగించటమేనని అన్నారు. కంపెనీలు ప్రోత్సహించిన ధర్మిల సన్నా చిన్నకారు కౌలు రైతులు పంటను పండించి ఇప్పుడు నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు. నల్లబర్లీ తెల్లబర్లీ పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి ప్రభుత్వమే దీనికి 100 కోట్లు కేటాయించి కొనుగోలు చేయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నో వాటికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, రైతులకు ఆదుకునేందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నష్టమేమీ ఉండదని పేర్కొన్నారు. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని నల్లబర్లీ తెల్లబర్లీ పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జయంతిబాబు, ఉపాధ్యక్షులు హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, రైతు నాయకుడు చుండూరు రంగారావు తదితరులు పాల్గొన్నారు. రోజు బర్లీ పొగాకు రైతుల సదస్సు జరుగుతుంది. ఇది బర్లీ పొగాకు ప్రధానంగా చాలా కాలం నుంచి, దాదాపు 25-30 సంవత్సరాల కాలం నుంచి పర్చూరు, ఇంకొల్లు కేంద్రంగా సాగు అవుతూ ఉంది. అక్కడ ఆ ప్రాంతంలోనే సాగు అవుతూ ఉంది. ఇటీవల కాలంలో ఈ జీపీఐ, ఐటీసీ, మహాలక్ష్మి తదితర కంపెనీలు వాళ్ళ ఏజెంట్లను పెట్టి గ్రామాల్లో రైతుల చేత ప్రోత్సహించి మరి మేము కొంటామని చెప్పి వేయించారు బర్లీ పొగాకుని. దీంట్లో నల్లబర్లీ ఉంది, తెల్లబర్లీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కంపెనీలు ఏజెంట్లు వాళ్ళు అసలు కనపట్లేదు, కంపెనీలేమో కొనుగోలు జరపట్లేదు. బర్లీ పొగాకుని అసలు అంటే నల్లబర్లీని అసలు కొనట్లేదు, తెల్లబర్లీని ప్రస్తుతం కొనుగోలు ఆపేశారు. అందువలన రైతాంగం చాలా ఇబ్బందులు ఉన్నారు. దీంట్లో ఉన్నంత పేద రైతులు. బర్లీ పొగాకు పరిస్థితి కనుక చూసినట్లయితే మొత్తంగా కంపెనీలు ఊర్లెమ్మటి తిరిగి వాళ్ళ ఏజెంట్లను పెట్టి నల్లబర్లీ తెల్లబర్లీ రెండు కూడా భారీగా సాగు చేయించారు. అదిగాక గత సంవత్సరం కొంచెం లాభాలు ఇతర పంటల కంటే కాస్త మిగులుదల ఉండడంతో రైతులు కూడా ఈ సంవత్సరం బర్లీ పొగాకు వైపు మొగ్గు చూపారు. సాంప్రదాయకంగా వేసేటువంటి శనగ తెగుళ్ళు తగలడం, దానికి ధరలు పడిపోవడం, మినుము ఇతర పంటలు గిట్టుబాటు కాకపోవడం, కౌలు ధరలు పెరగడం, ఈ కారణాల రీత్యా పొగాకు తప్ప ఇంకో పంట రైతు కుటుంబాలను ఆదుకునే పరిస్థితుల్లో లేదు. అందువల్ల బర్లీ పొగాకు అనేటువంటిది రైతులు ఎక్కువ సాగు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మిర్చి వేసేటువంటి రైతులు గత 2 సంవత్సరాలుగా మిర్చి నష్టాలు వస్తున్నటువంటి కారణంగా మిర్చిని మానుకొని ఈ బర్లీ పొగాకులోకి రావడం అనేటువంటిది కూడా జరిగింది. అందువల్ల విస్తీర్ణం కూడా ఒక గణనీయమైనటువంటి స్థితిలో విస్తీర్ణం కూడా పెరిగింది. ఈ స్థితిలో తెచ్చుకున్నటువంటి పంట ఒకవైపు కొనుగోలు జరగక, రెండో వైపున ప్రకృతి కారణాల రీత్యా కూడా పంట నష్టపోయేటువంటి పరిస్థితి రైతులకి వస్తూ ఉంది. కంపెనీలు ఐటీసీ కానీ, జీపీఐ కానీ, మహాలక్ష్మి కానీ ఇట్లా ఈ కంపెనీలన్నీ కూడా గేట్ పాస్లు ఇవ్వకుండా రైతులను వేధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. వ్యాపారులు నేరుగా పోయి రైతులను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, భ్రమల కొల్పించేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి. వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు. నేరపూరిత శిక్ష విధించాలి. ఇవి రెండు ప్రభుత్వం వైపు నుంచి లేని కారణంగా వ్యాపారుల సులభతర వాణిజ్యము అనేటటువంటి కారణంగా, సులభతర వాణిజ్యము, వ్యాపారులు ఆ సరుకును పండించేటటువంటి వారిని దోపిడీ చేయటము, ఒకదానికొకటి ప్రత్యామ్నాయమైనటువంటి మాటలు. ఆ ప్రకారంగా ఈ కార్పొరేట్ సెక్టర్ సిగరెట్ పొగాకులో బ్లెండింగ్ కోసం అవసరమయ్యేటటువంటి వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ, అలాగే నాటు పొగాకుల్ని వ్యాపారులు ఇష్టారాజ్యానికి వదిలేయడం మూలంగా ఇంతగా తీవ్రంగా ధరలు పతనమయ్యాయి. పండించేవారు ఎవరు? పండించేవారు కౌలు రైతులు, ఎస్సీ రైతులు, రైతు కూలీలు. వీళ్ళు తమ శ్రమని తాము ఇంకా ఎక్కువగా వినియోగించిన
ఓ 2-3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకునే పైతే కుటుంబమే దాన్ని చేసుకోవడానికి లేకపోతే పక్కళ్ళ వారితో నిర్వహించుకోగలము అనేటటువంటి దాంతో దిగితే రైతులకు ప్రజలకు విద్యుత్ కష్టాలు లేకుండా అవసరమైన చోట సబ్స్టేషన్ల నిర్మాణం చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడులో 3311 kV విద్యుత్ సబ్స్టేషన్కు మంత్రి గొట్టిపాటి రవికుమార్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సీసీ రోడ్లతో పాటు నీళ్ల ట్యాంకు ప్రారంభించారు. పీఎం సూర్యఘర్తో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు అధిక రాయితీతో ఇంటిపై సోలార్ ప్యానెళ్లతో ఏర్పాటు చేస్తామని మంత్రి రవికుమార్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 30,000 కోట్లతో సంక్షేమ పెన్షన్లు ఇస్తున్నామన్నారు. 2,000 రూపాయల పెన్షన్ను 3,000 పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. గడిచిన 5 ఏళ్లలో రోడ్ల మరమ్మతుకు ₹1 కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 800 కోట్లతో రహదారుల మరమ్మతులు, మరో 600 కోట్లతో తారు రోడ్లు బాగు చేస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ 6లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మోతేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. రాయలసీమ ప్రాంతంలో టాటా వంటి పునరుత్పాదక విద్యుత్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. దర్శి, కనిగిరి ప్రాంతాల్లో సోలార్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయం పరంగా లో వోల్టేజ్ ఉంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసం ఇవాళ దాదాపు 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఈ ప్రాంతంలో ఇది తొందరలోనే ఒక 4 నెలల 5 నెలల్లో వినియోగంలో తీసుకొస్తాం. దీంతో పాటు కందుకూరు ప్రాంతంలో ఒక సబ్స్టేషన్, ఇంకోసారి ఇక్కడ ఎర్రారెడ్డి పాలెంలోని ఇంకో 2-3 చోట్ల కందుకూరు మండలంలో ఈ 2-3 చోట్ల సబ్స్టేషన్లు అడిగారు. అవి కూడా తొందరలోనే ఒకదాని తర్వాత ఒకటి లోడును బట్టి ఎక్కడైతే లోడు నిజంగా రైతులకు అవసరమో అయితే ఇళ్లకు అవసరం అక్కడ అన్ని కూడా సబ్స్టేషన్లు పెడతాం. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్యగారు తీసుకొచ్చాం. ఏంటంటే ప్రతి ఇంటి మీద స్వయంగా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకుని కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దాదాపు ఎస్సీ ఎస్టీలకి అయితే ప్రభుత్వమే చేస్తుంది. బీసీలకి అయితే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలోవాట్కి 30,000 కాకుండా 3 కిలోమీటర్ల దాకా ఇస్తుంది అన్నమాట. 78,000 దాకా. ఇవి కాకుండా ఒక 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. అదొకటి. ఇవన్నీ కూడా తొందరలోనే సూర్యగారు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 ఇళ్లకి చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో 20 లక్షల కనెక్షన్లు తీసుకొచ్చామన్నమాట. ఇదొకటి. అదే కాకుండా ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో ఆ ప్రాంతంలోనే కుసుమ్ ద్వారా మళ్లీ సోలార్ కరెంటు ఉత్పత్తి చేసి రైతులకి కరెంటు ఇవ్వడం కోసం అది కూడా ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ 2 చేసి ప్రజలకి అదేవిధంగా రైతులకి ఎక్కడ కూడా కరెంటు సమస్యలు లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో భాగంగానే మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిప్యూటీ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్ఎంయు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మొదటి రోజు 11 మంది కార్మికులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఎస్ఎం ప్రసాద్ మాట్లాడుతూ 1/90 జీవోను కొనసాగించాలని, సస్పెన్షన్లు తొలగింపు, పనిష్మెంట్లు లేకుండా చేయాలని కోరారు. అన్ని క్యాడర్లలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రమోషన్ ఇవ్వాలని, అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడే కార్మికులకు ఓడీ సౌకర్యం కల్పించాలన్నారు. గ్యారేజీకి సంబంధించి సరైన పనిముట్లు ఇవ్వాలని,
ఆఫీస్ సిబ్బందికి తగిన కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని, 4 సంవత్సరాలుగా DA బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని, విద్యుత్ బస్సులను RTC వారే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ శివాజీ, వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు, డిపో కార్యదర్శి NVS శివకుమార్, నాయకులు KV రావు, సాగర్, రెడ్డి, వెంకటేశ్వర్లు, కాదర్ వలి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గౌరవనీయులు VCMD గారికి మేము నేషనల్ మద్దతు యూనిట్ తరఫున అప్పీల్ చేస్తున్నాం. సార్, దయచేసి 2019 సర్క్యులర్ ఒకసారి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఆ సర్క్యులర్ కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా అయ్యేటట్టుగా ముక్త కంఠంతో నేషనల్ మద్దతు యూనియన్, పెద్ద యూనియన్, మేజర్ యూనియన్ గా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది మీ పరిశీలనలో ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటాను మిత్రులారా. అలాగే పోయిన వాళ్ళకి 400 రూపాయలు ఇవ్వమని 2 నెలల క్రితమే జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చారు కానీ అది ఇంప్లిమెంట్ కాలా. ఇక్కడ ఆడిట్ చేసి ఒక 2 సంవత్సరాలకి సరిపడా డబ్బుల్ని ట్రెజరీ ఆఫీస్కి పంపడం జరిగింది. ఆ ట్రెజరీలో వాళ్ళకి CMFS కి సంబంధించి గవర్నమెంట్ జీవో మాకు రాలేదని చెప్పి ఆ డబ్బులు ఆపడం జరిగింది. దయచేసి దాని మీద కూడా గౌరవనీయులు VCMD గారు దృష్టి సారించి ఆ సమస్య కూడా పరిష్కారం చేయాలని నేనైతే కోరుకుంటాను మిత్రులారా. వాస్తవంగా ఒంగోలు డిపోలో 100, 105 బస్సులు ఉంటే ఈ రోజు 130 బస్సులు ఉంటే ఎంతమంది స్టాఫ్ ఉండాలో ఒకసారి ఆలోచించేయండి. మజూరియన్ జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు గారు కార్మిక సమస్యలు, పనిష్మెంట్లు, రిమూవల్లు, సస్పెన్స్లు ఇలా చేస్తుంటే మరి మా మిత్రులైన NMU నాయకత్వం స్పందించకుండా కార్మిక సమస్యలను గాలి వదిలేసి కార్మికులను నరోడ్డుపై నిలబెడితే మా జనరల్ సెక్రటరీ గారు VCMD గారితో అప్పుడు ఉన్న VCMD గారితో మాట్లాడి కార్మికులు ఏ పనిష్మెంట్ ఇస్తున్నారో వాటిని ఆపమని చెప్పి మరి అక్కడ రాష్ట్ర కమిటీ 2019 1/2019 సర్క్యులర్ని తీసుకొచ్చి అమలు చేయమంటే అప్పుడప్పుడు VCMD గారు అమలు చేశారు. కానీ ఆయన పోయిన తర్వాత గత 2 సంవత్సరాల కింద దాకా మరి అమలు జరపల. కొద్దిగా ప్రయాణికులు కూడా వినాలా. ఈ చుట్టుపక్కల ఉన్న కార్మికులు అలాగే సెక్యూరిటీ వాళ్ళు కూడా వినాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 2019 సర్క్యులర్ అమలు చేయాలని, అలాగే మరి అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని, అక్రమ రిమూవల్స్ని ఆపాలని, డిపో మేనేజర్లు మొండి వైఖరి విడనాడాలని, కార్మిక సమస్యలు పరిష్కరించాలని, అలాగే మాకు ఇదివరకు APSRTC సమస్య ఉన్నప్పుడు మాకు ఎంత పడితే అంత 80 లక్షలు. ఈ రిలే నిరాహార దీక్షలు ఇంత దారుణమైన నిర్ణయం యూనియన్ నాయకులు ఎందుకు తీసుకున్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. APSRTCలో ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు, ఈ కష్ట నష్టాల నుంచి తేరుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఈ RTCలో పట్టించుకునే యూనియన్స్ కానీ అసోసియేషన్స్ కానీ లేవు. ఒక్క నేషనల్ మజ్దూర్ యూనియన్ తప్ప. నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్ని గమనిస్తూనే ఉంది. అన్ని గమనిస్తూ MD గారికి పలు దఫాలుగా అనేక రకమైన మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఎన్ని మెమోరాండమ్స్ ఇచ్చినా కానీ మేనేజ్మెంట్ వైపు నుంచి స్పందన లేని కారణంగానే APSRTC నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పలు దఫాలుగా ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరిగింది మిత్రులారా. మొట్టమొదట అన్ని డిపోల్లో కూడా ఎర్ర రిబ్బన్లు 2 రోజులు పెట్టి నిరసన తెలియజేశాం. కానీ స్పందించలా. తర్వాత 2 రోజులు ధర్నా కార్యక్రమాలు చేశాము, స్పందించలా. తర్వాత ఒకరోజు కార్డ్స్ రూపేణ అంటే మా సమస్యలు, మా డిమాండ్స్ కార్డ్స్ రూపేణ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ నుంచి స్పందన రాలా. 4వ విడతగా ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది మిత్రులారా. దీని అయిన తర్వాత కూడా సమస్యల పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సులు ఆపటానికి కూడా నేషనల్ మజ్దూర్ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా మీకు తెలియదు. వేదం శివస్వరూపం అని, వేదమే శివుడు, శివుడే వేదంగా భావించి వేదాన్ని పరిరక్షించుకోవటం ద్వారా ఇటు 10 తరాలు అటు 10 తరాల వంశస్థులు స్వర్గానికి వెళతారని శ్రీ వేదస్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్తు నాయకులు అన్నారు. కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు.
మే 2-3 తేదీల్లో వేద సభలను కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షులు గుడ్లదొన మురళీకృష్ణ తెలిపారు. దీనిలో వేద పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర అవధాని పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. 2వ తేదీ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా లలితాశ్రమం వద్ద నుండి వేద విద్యార్థులు, వేద పండితులతో ఆదిశంకరుల చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మహంకాళి వెంకటశేషయ్య తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేదంలో సర్టిఫికెట్లు అందజేయడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే వేద సభల్లో పాల్గొని వేదాశీర్వచనం పొందవలసిందిగా వేద పండితులు వేద శ్లిష్ట శర్మ తెలిపారు. సమావేశంలో సభ్యులు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస శర్మ, మైనంపాటి సాయి కుమార్, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ అనేటువంటి ఒక సొసైటీ ఉన్నది. ఈ సొసైటీ 1978లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకర జయంతి నాడు వేద సభలు జరిపి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు, విద్యార్థుల యొక్క గురువులకి అందరికీ కూడా సన్మానం చేస్తూ, అట్లాగే వేదం గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వేదం యొక్క విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వివరించడము, దాన్ని కాపాడటం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సొసైటీ ఆధ్వర్యంలో 52వ వార్షిక సమావేశాలన్నీ కూడా మన ఒంగోలు జిల్లా, ఒంగోలు పట్టణంలో లలితాశ్రమంలో 2-3 తేదీల్లో జరుగుతాయి. ఈ 2-3 తేదీల్లో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి అందరు వేద విద్యార్థుల్ని, అలాగే వేద పండితులను అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము సొసైటీ తరఫున. అలాగే 2వ తేదీన ముఖ్యంగా శంకర జయంతికి సంబంధించి శంకరుల వారి పటంతో ఒక ఊరేగింపు, అట్లా ఇట్లా పప్పు బజార్లో నుంచి అట్లా ఏనుగుల చెట్టు వీధిలో నుంచి మళ్ళీ లలితాశ్రమానికి వచ్చే విధంగా ఒక ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో విశేషంగా అందరు ప్రజలు, అందరూ హిందువులందరూ కూడా, అలాగే పట్టణ ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యి ఆ ఊరేగింపులో పాల్గొని శంకరుల వారి యొక్క వారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒంగోలు మండల వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్ష పరిషత్ ఇది 1978లో స్థాపించబడింది. ఆ రోజు నుంచి కూడా వేద సభలు 52వ వేద సభ ఇది 52వ వేద సభ. ఇది 52వ వేద సభ అంటే ఈ వేద సభలు 52 ఏళ్ళు జరుగుతున్నాయి. ఈ సభలు మామూలుగా ఎక్కడన్నా వాళ్ళ యొక్క వీళ్ళల్లో వాళ్ళ గృహాల్లో ఏర్పాటు చేస్తారు. 3 రోజులు జరిగే సభలు ఇప్పుడు 2 రోజులు చేశాం కారణాల వల్ల. ఆ సభలు అక్కడ నిర్వర్తించి వారి ఆధ్వర్యంలోనే వారందరికీ కూడా వసతులు ఏర్పాటు చేస్తారు. సమితి వారు కూడా దాంట్లో పాల్గొని, పరిషత్ వాళ్ళు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరుగుతున్నది ఇన్నాళ్ళ నుంచి కూడా. ఈ సంవత్సరం మనకు ఎక్కడ మనం వాళ్ళు నిర్వహించడానికి అవకాశం లేనందువల్ల మనమే పరిషత్ తరఫున ఇక్కడ లలితాశ్రమంలో మనం తీసుకొని లలితాశ్రమంలో అమ్మవారి ఎదుట, ఆ శంకరుడు వారు అమ్మవారి ఎదుటే ఆయన యొక్క శక్తి తీసుకున్నాడు, విద్యుత్ పరీక్ష నిర్వహించాడు ఆయన ఆ శారదాదేవి శృంగేరిలో. అదేవిధంగా మనం లలితాశ్రమంలో రేపు 2వ తేదీ 3వ తేదీ ఈ వేద సభలు జరుగుతాయి. ఈ ప్రవర్తక తరపున 52వ సభ ఇక్కడ జరుగుతున్నది. ఈ సభకు ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా వేదం అంటే సాక్షాత్తు శివస్వరూపమే. అంటే వేదాన్ని రక్షించినట్లయితే ఆ ఈశ్వరుడి దగ్గరగా ఉన్నట్టే మనం. వేదమే శివుడు, శివుడే వేదము. కాబట్టి ఈ వేదాన్ని ఎవరైతే పరిరక్షిస్తూ ఉంటారో, వేదాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళక్క 10 తరాలు అటు కానీ ఇటు కానీ మొత్తం కూడా స్వర్గానికి వెళ్తాయని చెప్పి వేదంలో చెప్పి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వేద పండితులకు కానీ మనం కానీ ఏదన్నా భోజన రూపంలో పెట్టినట్లయితే వారు తిన్నటువంటి ఆహారము 24 గంటలు కూడా వేదాన్ని స్మరించటం వల్ల వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వేదాన్ని మీరందరూ రక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు 51వ వేద 52వ వేద సభలు జరగబోతూ ఉన్నవి మన లలితాశ్రమం నందు. కాబట్టి ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు, స్మార్త పండితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు జరపాలని చెప్పి రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల క్షేమమే లక్ష్యంగా జీఆర్పీ
రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్ తెలిపారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో పార్సిల్ కార్యాలయాలు, రైల్వే బోగీలను విస్తృతంగా తనిఖీ చేశారు. వేసవికాలంలో ప్రయాణికులకు భద్రత కల్పించటం, గంజాయితో పాటు అనేక రసాయనిక పదార్థాలు ఎక్కడైనా ఉంచుతారేమోనన్న ఉద్దేశంతో డాగ్ స్క్వాడ్స్, బాంబు స్క్వాడ్స్లతో తనిఖీ చేయడం జరిగిందని షరీఫ్ తెలిపారు. రైల్వే పోలీసు అధికారుల ఉత్తర్వుల మేరకు వేసవిలో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు రైల్వే కోచ్ల్లో ప్రయాణించే ప్రయాణికులకు దొంగతనాలతో పాటు ఇతరత్రా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వారికి సూచనలు, సలహాలు చేశారు. రైల్వే స్టేషన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎస్పీ ఆర్ దామోదర్ బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ను పంపించి తనిఖీలు చేసేందుకు అవకాశం కల్పించారని అన్నారు. ప్రజల సంక్షేమమే పోలీసుల కర్తవ్యం, అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రయాణికులు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచనలు పాటించాలని తెలిపారు. రైల్వే ఇన్స్పెక్టర్ కొండయ్య, ఎస్ఐ మధుసూదన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు జిఆర్పి పోలీస్ వారు మరియు ఆర్పిఎఫ్ పోలీస్ వారు అందరం కలిసి రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలని చేపట్టడం జరిగింది. అలానే ప్రకాశం జిల్లా పోలీస్ తరపు నుండి డాగ్ స్క్వాడ్ని మరియు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను కూడా పిలిపించి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు భద్రత కల్పించే నిమిత్తం పార్సిల్ ఆఫీసులు, తర్వాత స్టాల్స్ అన్నిటిని కూడా బీడీటీ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలను చేపట్టడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భద్రత కల్పించే నిమిత్తం ఈ తనిఖీలను నిర్వహించాము. అలానే రానున్న రోజుల్లో కూడా ఈ విధంగానే నేర నిరోధనకై మేము విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఉంటాము. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, అలానే రైల్వే ఎస్పీ గుంతకల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలానే ప్రజలకి, ప్రయాణికులకి అందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏమిటంటే, ఈ ఎండాకాలంలో కొద్దిగా నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కిటికీల పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికులు ప్రతి ఒక్కరూ తమ యొక్క బంగారు ఆభరణాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలానే తోటి ప్రయాణికులు ఇచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను కానీ, పానీయాలను కానీ తీసుకోకుండా జాగ్రత్తలు వహించాలి. మీకు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపించిన యెడల వెంటనే 139 నెంబర్కి కాల్ చేయవలసిందిగా ప్రయాణికులందరినీ కోరుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనకు సంబంధించి తనిఖీలా అంటే నార్మల్గానే ఈ యొక్క తనిఖీలని మనం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అలానే ఏదైనా గాంజా, అలానే ఏదైనా డ్రగ్స్ కానీ సరఫరా చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కోచెస్లో, అన్ని ట్రైన్స్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. పార్సల్ ఆఫీస్లో కూడా తనిఖీ చేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు లేకున్నా ప్రాథమిక పాఠశాలల్లో, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఉర్దూ టీచర్లను అక్రమంగా తొలగించడం దుర్మార్గమని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ హై విమర్శించారు. రాష్ట్ర శాఖ, విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేయనప్పటికీ జిల్లా శాఖ అత్యుత్సాహంతో ఉర్దూ టీచర్లను అక్రమంగా తొలగించడం వ్యతిరేకిస్తామన్నారు. జిల్లా వైద్యశాఖ అధికారిని కలిసిన విన్నవించుకున్న అనంతరం వారు మీడియాతో ఈ విధంగా చెప్పారు. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎక్కడా ఉర్దూ టీచర్లను తొలగించమని ఆదేశాలు జారీ చేయలేదని, మండల విద్యాశాఖ అధికారులు ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ టీచర్లను తొలగించడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు స్పష్టత తీసుకోవాలని అన్నారు. ఈ విధానంపై యూటీఎఫ్ పోరాడుతుందని పేర్కొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ట్రాన్స్ఫర్స్ యాక్ట్ మీద అనేక ఉర్దూ మీడియం మరియు తెలుగు మీడియంలో ఉర్దూ ఎస్జిటి పోస్టులను, అదేవిధంగా యూపీ స్కూల్స్ కానీ, హై స్కూల్లో ఉండే ఉర్దూ ఎస్ఏ పోస్టులను కానీ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దీన్ని మేము మా సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉర్దూ మీడియం చదివే పిల్లలు అంటే స్థానికంగా మాతృభాషలో నేర్చుకుంటే చదువు బాగా వస్తుందని చెప్పి మన ఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్థానిక మండల విద్యాశాఖ అధికారులు కానివ్వండి, జిల్లా విద్యాశాఖ కానీ నిర్దాక్షిణ్యంగా ఉర్దూ మీడియం చదివే మైనార్టీ సెక్షన్ ఉండే పిల్లల చోట కూడా ఉర్దూ ఎస్జిటి పోస్టులు తొలగిస్తున్నారు. అదేవిధంగా యూపీ స్కూల్లో కూడా తొలగిస్తున్నారు. హై స్కూల్లో కూడా ఉర్దూ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను తొలగిస్తున్నారు. దీన్ని కొనసాగించాలి అంటే
ఉర్దూ ఎడ్జి పోస్టులను అలాగే పిల్లల కోసం కేటాయించాలి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. తీసుకుంటే ఉర్దూ యూపీ స్కూల్ ఉందండి. అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అసలు చూపించడం లేదు, ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అసలు చూపించడం లేదు. వాటిని అక్కడ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఒంగోలు లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో మే 1 నుండి 31వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఈ ఏడాది కూడా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు అకాడమీలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అంతర్జాతీయ కోచ్లతో 3 షిఫ్టులలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం కాంపిటీషన్ నిర్వహిస్తామన్నారు. కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుతూ వస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మే 1వ తారీఖు నుండి 31 మే వరకు ఈ 31 రోజులు ఈ బాలబాలికలకు మా అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని జిల్లాలోని ప్రతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏజ్ 7 years 6 years నుంచి 15 years వరకు వీళ్ళకి ట్రైనింగ్ అయిన వాళ్ళకి కాంపిటీషన్స్ చివరి 2 రోజులు వీళ్ళకి ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఏజ్ వైజ్ గ్రూప్ ప్రకారం వాళ్ళకి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వస్తుంది సార్. నాన్ లోకల్ వాళ్ళకి వస్తే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మన దగ్గర యాక్చువల్గా అకామిడేషన్ క్యాంటీన్ కూడా వస్తువులు ఉన్నాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము అది కూడా అకామిడేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా అట్లా చేసాము. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ తీసుకొచ్చి దించేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే మళ్ళీ వెళ్ళి రావడం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో అట్లా చేస్తారు. టైమింగ్స్ 3 షిఫ్ట్లుగా దీన్ని డివైడ్ చేశారు. 6 to 7:30, 10 to 11:30, మళ్ళీ 5 to 7:30. అట్లా వాళ్ళు ఏ టైంలో వాళ్ళకి అవకాశం కుదురుతుందో దాని ప్రకారంగా వాళ్ళని ఏర్పాటు చేయాలి. ఇనాగరేషన్ అని ఇంకా అనుకోలేదు. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని మాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ బాబు అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో మాల జేఏసీ మాల ఉద్యోగుల సంఘం నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తీర్మానాలు చేయడం తాము వ్యతిరేకిస్తున్నామని కిషోర్ అన్నారు. ఉద్యోగుల సంఘంతో పాటు మాల జేఏసీ కూడా కలిసి వర్గీకరణను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగా కావాలని ఒక మాల మహిళతో క్రిమిలేయర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోర్టులో పిటిషన్ వేయించారని, ఇది చాలా దుర్మార్గమైందన్నారు. క్రిమిలేయర్ విధానం అమలు జరిగితే మాలలకే కాకుండా మాదిగలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మే 7వ తేదీ నుండి కుప్పం నుండి మాల జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల జేఏసీ మాల ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా ఏడుకొండలు శాంసన్, రవికిరణ్, ప్రచార కమిటీ కార్యదర్శిగా మిట్టెసల శాంతారావు ఎంపికయ్యారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్, బుజ్జమ్మ, మధుసూదన్ రావు పాల్గొన్నారు. వేరుగా చూడటం కానీ మనకు అన్యాయం చేయడం కానీ ఏదైతే మనం చేస్తున్నామో దానికి బలము రావాలంటే డే న్యూస్లో నేటి మాట. స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు ఆ స్నేహం ఎప్పటికీ చిగురులు వేస్తూనే ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.